భారం అవుతుందండి, మరి మీరు అప్పీల్కి వెళ్ళండి, లేదా మేము అప్పీల్కి వెళ్తాం, మీరు సహకరించండి. అదంతా అసలు మంత్రిత్వ శాఖ చూసుకోవాల్సిన పని. అదేం జరగల. అమలు చేసేయండి అని రాసి ఇచ్చేసారు, అయిపోయింది. దాని ప్రకారం చూస్తే 150 మంది పైలట్ని అదనంగా నియమించుకోవాలి. వాళ్ళు చెప్పిన లెక్క అయితే ఒక నిన్న ఎవడో ఫోన్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక అతను, వాళ్ళ ఈ గ్రౌండ్ స్టాఫ్. మనం అనుకుంటాం కదా ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నారంటే లక్షల ఉద్యోగాలు ఉంటాయని. 3 విమానాలకి ఒక వేరే ప్రైవేట్ విమానయాన సంస్థ పెట్టి చేయించుకునే పనిని ఒక్కొక్క విమానానికి చేయించుకునే పని 3 విమానాలకు సరిపడా వీళ్ళు చేయించుకుంటారు ఇండిగో వాళ్ళు. మా జీతం 18,000 అని గ్రౌండ్ స్టాఫ్. 18,000 అంట అక్కడ జీతం గ్రౌండ్ స్టాఫ్. అంతే, మనం 10 లక్షల్లో అనుకుంటున్నాం, కాదంట. అట్లాగే స్టాఫ్ క్రూ సేమ్, చాలా తక్కువ జీతాలు. పైలట్లకి తక్కువ జీతాలు. కాకపోతే మోనోపోలీ ఉంది, 63% వాడి చేతిలోనే ఉంది టోటల్గా. కాబట్టి మిగతా వాళ్ళు ఆ ఫైట్లో ఇదేంటి రాజకీయంగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నట్టున్నారు, ఎక్కువ విమానాలని మెయింటైన్ చేయడం. కానీ ఇదంతా కూడా వాడు ఇండియా వాడు ఎక్కడ ఉన్నది, దాని ఓనర్ వాడికి ఇక్కడ గుజరాత్లోనే ఎక్కడో 2 హోటల్స్ కూడా ఉన్నాయి, స్టార్ హోటల్స్ కూడా రాజస్థాన్లో. వాడికి బలుపు అనమాట.